దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం కొంతసేపు. అందరం కలిసి ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి ఆరాధన చేయలేకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ ఆరాధనలో మనం చదువుకున్నటువంటి వేద భాగము ఈ 108వ సంకీర్తనలో మనము చివరి వచన భాగము మనం చదివితే, దేవుని వలన శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అనే మాట ఈ కీర్తనలో మనం రాయబడ్డం చూస్తాం. దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఒక విశ్వాసం ఉంది. మన నమ్మికను బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈ భక్తుడు చెప్తున్న మాట, మేము దేవుని వలన శూర కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తాం, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అనే మాట ఈ భాగంలో మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి అసాధ్యమైన వాటిని, గొప్పవి అనబడిన వాటిని జరిగించడానికి ఎప్పుడు శక్తిమంతుడు కాగలుగుతాడంటే అతడు దేవునితో ఉన్నప్పుడు మాత్రమే. ఈ భూమి మీద అనేక మంది జీవితాల్లో ఇటువంటి గొప్ప కార్యాలు చేయలేకపోవడానికి, శూరకార్యాలు జరిగించకపోవడానికి కారణం ఏమిటంటే శత్రువు విజృంభణ, శత్రువు పనిచేయడం. శత్రువు పనిచేయటం వల్ల గొప్ప కార్యాలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నట్లుగా మనం ఈ లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని వల్ల మాత్రమే మనము గొప్ప కార్యాలు జరిగించగలమనే వాక్కును బట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాం. ఒక ఉదాహరణగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాలలో తన శిష్యులకు అనేకమైనటువంటి ఉపమానాలు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఆ ఉపమానాలలో ఒక ఉపమానం ఏమిటంటే, వ్యవసాయమును గూర్చి, పంటను గూర్చి, విత్తనములను గూర్చి ఆయన ఒక మంచి సందేశాన్ని తన శిష్యులకు ఆయన అందించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో 24వ వచనం నుండి 30వ వచనం వరకు, 36వ వచనం నుండి 41వ వచనం వరకు 2 భాగాలుగా ఈ అంశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధ చేస్తారు. మొదటి భాగంలో పొలమును గూర్చి, వ్యవసాయమును గూర్చి, అందులో శత్రు ప్రవేశాన్ని గూర్చి, పనివారి యొక్క బాధ్యతలను గూర్చి వ్రాయడాన్ని మనం చూస్తాం. రెండవ భాగంలో దాని యొక్క అంతరార్థాన్ని గూర్చి తెలియచేయటాన్ని మనం చూస్తాం. ఈ మొదటి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసే అంశాలు, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. తన పొలము మంచి విత్తనము విత్తిన మనుష్యుడు. ఈ 24వ వచనంలో ఈ విధమైనటువంటి పదాలు మనకి కనబడుతూ ఉంటాయి. 25వ వచనంలో మనం చూసినప్పుడు, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి పోయెను. 25వ వచనంలో మనం చూస్తాం. 24వ వచనంలో మనం చదువుకున్నప్పుడు
పొలములో తన పొలములో అని రాస్తుంది. ఈ భాగంలో మనం ఈ రెండవ భాగంలో మనం చూసినప్పుడు పొలము అనగా 38వ వచనంలో లోకము అని అర్థం వస్తుంది. లోకము ఎవరిది అని ఆలోచన చేస్తే 24వ వచనంలో తన పొలము అని కనబడుతోంది. బైబిల్ 24వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో కనబడుతుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని యొక్క నివాసమును యెహోవావి. దేవునికి స్తోత్రం. సమస్తము దేవునివై ఉన్నాయి. దేవుని యొక్క పొలము, ఆయన పొలములో ఆయన విత్తిన విత్తనము మంచిది. తన పొలములో మంచి విత్తనములను విత్తిన దేవుని యొక్క కృప. ఈ దినాల్లో ఆయన పొలములో విత్తిన మంచి విత్తనాలను గురించి మనం చూస్తే అద్భుతమైన దేవుని యొక్క వాక్కులుగా పరిగణించవచ్చు. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన ప్రపంచంలో ఉన్న మరి ఏదైనా అక్కడ దేవుని యొక్క మంచిని మాత్రమే ఉపదేశించే పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్న అంశంలో ఎక్కడ మంచి ఉంటుందో, ఎక్కడ మంచి ఉపదేశించబడుతుందో, ఎక్కడ మంచి ప్రకటించబడుతుందో అక్కడే చెడు కూడా నివాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మనకు కనబడుతున్న మాట, మంచి విత్తనాలు ఆయన విత్తి వెళ్ళినప్పుడు చెడ్డ విత్తనాలు గురుగులు వచ్చి నాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సంఘములో మంచితో పాటు చెడు కూడా విత్తబడుతూ ఉంది. ఇది ఎప్పుడట? మనుషులు నిద్రించుచుండగా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, యజమానుడు ఎవరటండి? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ మనం చూస్తూ ఉన్న మాట ఏమిటంటే, ఆయన తన బిడ్డలను కాపాడడానికి కునుకడు నిద్రపోడని ఆయనను గురించి వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనతో పాటు ప్రార్థించడానికి ఆయన పరిచర్య కొరకు పిలువబడిన శిష్యులు ఆయనతో పాటు వెళ్ళినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కొంతసేపటికే తనను వెంబడించిన శిష్యులు నిద్రావస్థలోనికి జారుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, మనుష్యులు బహువచనం కనపడుతుంది. మనుష్యుడు ఏకవచనం కనపడితే మనుష్యులు బహువచనం కనపడుతుంది. అంటే ఆయనతో ఉన్నవారు 26వ వచనంలో మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువు తన యొక్క లక్షణాలు కనబడటం ప్రారంభించాయి. చెడు సంఘంలో విత్తినప్పుడు అది ప్రారంభంలో మంచిగానే కనబడుతూ ఉంటుంది. మనుషులు చెడ్డ మాటలు వినటానికి చూపించిన శ్రద్ధ మంచి మాటలు వినటానికి చూపించలేదు. చెడు చాలా మధురంగా ఉంటుంది, చెడు చాలా తీపిగా ఉన్నట్లు ఉంటుంది. ఒక దినాన దాని యొక్క ప్రభావము భయంకరమైనదిగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, గింజలు పెరిగినప్పుడు, గింజ కట్టినప్పుడు దాని యొక్క స్వభావము 26వ వచనంలో కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదివితే తర్వాత భాగంలో 27వ వచనంలో
అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుకు వచ్చి, అప్పుడు ఇంటి యజమానిని దాసులు, ఇంటి యజమానిని దాసులు ఆయనతో ఉన్నవారు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా. ఆ మాట అర్థం ఏమిటంటే మేము కూడా దానికి సాక్షులము అని అర్థం. నీవు మంచి విత్తనములే విత్తితివా అంటే అది ప్రశ్న. ఇక్కడ మనం చూస్తున్నాము, నీవు మంచి విత్తనములు విత్తితివి కదా. అయితే చదవండి, మంచి విత్తనములు విత్తితివి కదా. అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మాకు అర్థం కావటం లే. గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ గింజలు ఎండపోసినప్పుడు మేమున్నాం, అందులో పొళ్ళు గింజలన్నీ వేరి బయట పారేసినప్పుడు మేమున్నాం. మరి చెడ్డ గింజలు ఎక్కడ వచ్చినాయి? 25వ వచనంలో కనబడుతుంది, నిద్రించుచుండగా శత్రువు కల్తీ చేసేసాడు. ఎప్పుడటండి? నిద్రించుచుండగా. ఎవరు నిద్రించుచుండగా? మీరు నిద్రిస్తుండగానే. యేసుక్రీస్తు వారు ఎప్పుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకునే పరిస్థితి మనకి కనబడదు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని లేఖనాల్లో వ్రాయబడినట్లుగా నిరంతరము ఆయన తన బిడ్డల కొరకు చూస్తూ ఉన్న, మెలకువగా ఉన్న దేవుడు. ఆయనతో పాటు ప్రార్థించడానికి వెళ్ళిన శిష్యులతో కూడా అదే చెప్పాడు, మీరు కాసేపైన మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ బైబిల్లో ఈ మాట మనం చూస్తున్నాం కదా, ఆయన దాసులు. ఎవరటండి? ఇంటి యజమానిని దాసులు. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము వెళ్ళి వాటిని వేరు చేయమా, పెళ్ళగించమా? ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు చేయాల్సిన పని కాదు. మీరు చేయాల్సిన వేళలో చేయాల్సిన పని మీరు చేయలేదు. ఇప్పుడు చేయకూడని సమయంలో చేయడానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం ఉంది. చేయాల్సిన వేళలో చేయవలసిన పని ఏమిటండి? కాపలా కాయాలి, మెలకువగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి. శత్రువు యొక్క ప్రవేశము ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉండాలి. చూడాల్సిన సమయంలో నిద్రపోయారు, ఇప్పుడేమో మౌనంగా ఉండాల్సిన సమయంలో పెళ్ళగించడానికి చూస్తూ ఉన్నారు. పెళ్ళగించేటప్పుడు మనం వ్యవసాయం చేసేటప్పుడు వరి నాట్లు వేస్తారు, నీరు పెడతారు. అది నాటిన తరువాత మరలా నీరు లేకుండా కాస్త ఆరకడతారు, పొలాన్ని ఆరకడతారు. ఎందుకు ఆరకడతారంటే అందులో బ్యాక్టీరియా, క్రిములు అవన్నీ చచ్చిపోవాలి. తర్వాత మరలా నీరు పెడతారు, అది పొట్ట దశలోనికి వస్తుంది. దాని చుట్టూ ఉన్న భూమి పదునుగా ఉంటుంది, వెన్నులు బయటికి కనబడతాయి, గురుగులు స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు పీకేయమా అని అడుగుతున్నారు. భూమి మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందండి? దీన్ని పీకితే ఫలించే మంచిది కూడా ఊడిపోవడానికి ఆస్కారము ఉంటుంది. అందుకే వద్దు వద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ పనివారి బాధ్యత, పనివారంటే యజమానుని యొక్క, దాసుల యొక్క బాధ్యత, వైఫల్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ దాసులుగా దేవుడు ఉండడానికి ఎవరినైతే నియమించాడో వారు పరిచర్యలో, పనిలో వైఫల్యం చెందడానికి వీల్లేదు, నిద్రపోవడానికి వీల్లేదు. మెలకువగా ఉండి తన మందను కాసే, తన పంటను కాసే, తన పొలాన్ని కాసే ఒక వ్యక్తిగా పరిపూర్ణతలోనికి పనివారు రావాల్సిన అవసరత ఉంది. ఈ భాగంలో మళ్ళీ మనం చూస్తున్నాం కదా, ఆయన చెప్తున్నటువంటి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. ఆయన చెప్తాడు, ఇది శత్రువు చేసిన పని, ఇది శత్రువు చేసిన పని అని వారితో చెప్పాడు.
ఇప్పుడు చెప్తున్నారు ఆ దాసులు, అయ్యా మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇస్తామా, పెరికి కూర్చుట నీకు ఇస్తామా అని అడిగింది. అందుకు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటినీ ఎదగనియండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రకు నేను చెప్పుదును. దేవునికి స్తోత్రం. దేవుడు, యజమానుడు, తండ్రి మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కోతగాండ్రు అనేటువంటి ఒక గుంపు ఈ భాగంలో పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కోతగాండ్రు వస్తారు, కోత కోసేవారు వస్తారు, కోత కోసేవారు వస్తారు. వాళ్ళకి నేను చెప్తాను అంటే దీని అర్థం ఏమిటంటే, మీకు నేను ఈ పని అప్పగించలేను, వాళ్ళు వేరే, ఈ పని మీకు అప్పగించలేను నేను. వాళ్ళు గోధుమలను వేరు చేయటం, గురుగులను వేరు చేయటం వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ పని అయితే నేను మీకు అప్పగించలేను. అది దాని యొక్క ఆంతర్యం. నేను ఆజ్ఞాపిస్తాను, నేను తెలియజేస్తాను, వారు చేస్తారు ఈ పని. దేవుని యొక్క బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యజమానుని దాసుల యొక్క వైఫల్యం. వారికి నిర్ణయించిన పని వారు సరి అయిన రీతిలో చేయకపోవటం వల్ల అనర్థం వచ్చింది. ఆ అనర్థాన్ని మరలా సరిచేయటానికి దేవుడు మరలా వారికి ఆ పని అప్పగించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అందుకే ప్రతి వాని జీవితానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన అవకాశం, ఇచ్చిన బాధ్యత, ఇచ్చిన పని సరిగా నిర్వర్తించినప్పుడు బహుమానము పొందుతాం. ఈసారి ఏదోలా జరిగిపోయిందిలే, మరొక అవకాశం వస్తే బాగా చేస్తామంటే జీవితంలో మరొక అవకాశం రాకపోవచ్చు. ఇక్కడ అన్నారు, మేము వెళ్ళి ఆ పని చేయమా అన్నారు. వద్దొద్దు, దానికి వేరే ఇంకొకరిని నేను ఏర్పాటు చేశాను. ఎవరిని ఏర్పాటు చేశాడటండి? వేరే ఇంకొకరిని నేను ఏర్పాటు చేశాను. కోతగాండ్రు వస్తారు, వారు ఏం చేస్తారటండి? కట్టలు కడతారట. కాల్చివేయుటకు కట్టలు కడతారు. కాల్చివేయుటకు కట్టలు, దేన్ని కాల్చేయటానికండి? గురుగులు కాల్చేయటానికి కట్టలు కడతారట. ఇక్కడ దీని యొక్క ఆంతర్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కట్టలు కట్టడం అంటే సమకూర్చడం. కట్టాలంటే ఏం చేయాలండి? సమకూర్చాలి. ఒక జాతి పక్షులన్నీ ఒక కోవకు వస్తాయన్నమాట. అక్కడ చాలా బీభత్సం జరుగుతుంది. ఎందుకంటే వీడి స్వభావం వాడి స్వభావం ఒకటే, వీడి గుణము వాడి గుణము ఒకటే, వీడి తలంపు వాడి తలంపు ఒకటే. వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకమైనటువంటి మనుషులందరూ ఒక చోట కూర్చబడతారు. కూర్చబడిన పిమ్మట కాల్చబడే వరకు వారిని ఎప్పుడూ ఆపలేము అన్నట్లుగా ఉంటారు అన్నమాట. ఏమండి? వారిని ఎవరు ఆపలేము అన్నట్టు ఉంటారు. కానీ ఆ ఐక్యత దేని కొరకటండి? కాల్చబడడానికనే సత్యం వారికి తెలియదట. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక చివరి దశలో ఆ ఐక్యత, చివరి దశలో వాళ్ళు సమకూర్చబడటం, చివరి దశలో వాళ్ళు పోగు చేయబడ్డం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుందట మా ఐక్యత, మా గొప్పతనం, మా బడాయి, మా డంబం, మేమందరం ఒక చోటకు చేరాం. ఒక కులపోలు అందరూ ఒక చోటకు వచ్చారనమాట. ఇప్పుడు ఏ కులపోలండి వీళ్ళు? ఏ కులపోలు? గురుగులు. దేవునికి అయిష్టమైనటువంటి వారు వీళ్ళందరూ ఒక చోటకు వచ్చారు. ఇక వాళ్ళ బడాయి గురించి మనం వర్ణించలేం, వాళ్ళని ఎవడూ ఆపలేం. ఎందుకోసమట? కాల్చబడడానికే బైబిల్ చెప్తుంది. ఈ బాధ్యత వీళ్ళకి ఎందుకు అప్పగించలేదు అంటే ఒక 2 ఉదాహరణలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అబ్రహాము పరమందు ఉన్నప్పుడు
ధనవంతుడైన వాడు భూమి మీద తన ఇష్ట సుఖాలు అనుభవించాడు. ఒకరోజు ఈ ధనవంతుని యొక్క భోజనపు పళ్ళ దగ్గర రాలిన రొట్టె ముక్కలు తినే ఒక పేద కురూపి అయిన లాజరు నిరంతరము జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఒకనొక సమయంలో వీడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, ఎదురు చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు ఈ పేద కురూపి అయిన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. భాగ్యవంతుడైన ధనవంతుడు, నిత్య సుఖాలు అనుభవిస్తున్న ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకంలోనికి వెళ్ళిపోయాడు, అగ్నిగుండంలో పడిపోయాడు. యాతన అనుభవిస్తూ పైకి చూసేటప్పటికి అబ్రహాము రొమ్మున ఎవరున్నారంటే చెప్పండి, అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? పేదవాడైన లాజరు ఉన్నాడు. అప్పుడు లాజరును చూసి, అబ్రహామును చూసి ఈ అగ్నిగుండంలో యాతన అనుభవిస్తున్నటువంటి ఈ మనుషుడు, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుతున్నాను, నేనెవరో నీకు తెలుసు, కాబట్టి నేను ఈ మండు టెండలో అంటే ఈ అగ్నిగుండములో ఈ యాత్ర పడుతూ ఉండగా నాకు సహాయం చేయడానికి ఆ లాజరుని పంపించవా? నాకు సహాయం చేయడానికి నన్ను ఈ అగ్నిగుండంలో నుంచి బయటికి పంపించవా? నాకు నా యొక్క కుటుంబానికి సహాయం చేయడానికి ఎన్నో కబుర్లు చెప్తున్నాడు. చివరిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇక్కడోళ్ళు అక్కడికి కానీ అక్కడోళ్ళు ఇక్కడికి కానీ దాటిపోజాలకుంటున్నట్లు మధ్యలో అగాధం ఉంది. ఎవరు పెట్టారు ఈ అగాధాన్ని? దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడట? తండ్రి అనబోసరికి అబ్రహాం పొంగిపోయాడు. తండ్రి అని కేకలేసేసరికి అబ్రహాము అగాధమే లేకపోతే కారణం ఏం చెప్తున్నాడంటే, సహాయం చేయమని ఆ భాగ్యవంతుడైన ధనవంతుడు అడుగుతూ ఉంటే అబ్రహాము నేను సహాయం చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మధ్యలో అగాధం ఉండటమే, లేకపోతే నేను సహాయం చేసి ఉండేవాడిని, లేకపోతే ఎవరినైనా పంపించుండేవాడిని. మధ్యలో అగాధం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడటండి? పాపులు నీతిమంతులు కలవటానికి వీల్లేదు. నీతిమంతుల ఆశీర్వాదానికి, పాపులేమో అగ్నిగుండానికి. కాబట్టి మధ్యలో వేరు చేయడానికి అగ్ని అగాధాన్ని నేను సృష్టించాను. దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తున్నాము. ఒకవేళ అబ్రహాంకి అవకాశం ఇస్తే అబ్రహాం ఏం చేస్తాడండి? ఏదో ఒక రకంగా తండ్రి అని పిలిచినందుకు మనసు కరిగి తనకు అవకాశం ఇస్తాడు. భక్తిహీనుడు మరలా పరలోకంలో తీసుకొచ్చి పరలోకం కలంకం అయిపోయేటట్లు జరిగే ప్రమాదం ఉంది. అవకాశం ఇవ్వాలి. నోవాహు చరిత్రను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు వాడను తయారు చేసిన తర్వాత తయారు చేస్తున్నప్పుడు హేళన చేసిన వారు, నోవాహు పిచ్చి పట్టిందన్న వాళ్ళు, నోవాహుని రకరకాలుగా సనుగుకున్నటువంటి వారు, విమర్శించినటువంటి వారు, నోవాహు చెప్పినట్టుగా ఎప్పుడైతే జరుగుతుందో దేశం మీదకి వర్షము, నీరు, అగాధాలు తెరవబడి, తూములు తెరవబడి భయంకరమైన జలప్రలయం ఎప్పుడైతే వస్తుందో, ఊర్లోనికి నీరు వచ్చి మనుషులు మునిగిపోతూ భయంకరమైన అపాయంలోనికి ఎప్పుడైతే వస్తూ ఉన్నారో అప్పుడు అందరూ నోవాహుని కేకేస్తున్నారు, తాతయ్య తాతయ్య, చిన్నాన్న, పెదనాన్న, బంధుత్వం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నోవాహు కనికరం వస్తూ ఉంది. కానీ తలుపు ఎవరు వేసేసారట? చెప్పండి, తలుపు ఎవరు వేశారండి? దేవుడే తలుపు వేసేశారు. కారణం ఏమిటంటే వేరు చేసినటువంటి వాడు. అదే అంశాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కోతగానులు వస్తారు, వాళ్ళు వేరు చేస్తారు. నీతిమంతులు ఒక తట్టుకుని, అనీతిమంతులు ఒక తట్టుకుని. మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. గొర్రెలను మేకలను వేరు చేస్తారు ఆ దినమంతా. ఆ వేరు చేసే బాధ్యత మీది కాదు, మీకు అప్పగించిన బాధ్యత వేరు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇందులో మీకు అప్పగించిన బాధ్యత వేరు. మెలకువగా ఉండాలి, కాపలా కాయాలి, మందను కాయాలి, గింజలను కాయాలి, ఫలాల్ని కాయాలి. కాయవలసిన పని నీది. అప్పుడేమో నిద్రయ్యావు,
ఇప్పుడేమో ఏదో చేస్తానంట. ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించలేదు. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాము, వీళ్ళందరూ కూర్చబడతారట, కట్టలు కట్టబడతారట. కట్టలు కట్టబడిన తర్వాత తగలబెట్టే వరకు వాళ్ళ యొక్క వైభవము ఎంత ఇంత వర్ణనాతీతం అన్నట్లుగా ఉంటుంది. తగలబడిపోయిన తర్వాత ఈ భాగంలో మనం చూస్తున్నాము, గోధుమలన్నీ చేర్చి ఆయన కొట్టులో వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ ఒక మంచి గింజ, మంచి విత్తనం, మంచి ఫలముగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎక్కడికి సమకూర్చబడతాము? ఆయన కొట్టులోనికి మనం సమకూర్చబడతాము, ఆయన ఇంట్లోనికి చేర్చబడతాము. ఎందుకు చేర్చబడతాము? మరలా మనం బహుగా ఫలించటానికి. మంచి వాటిని అన్నింటినీ విత్తనాలుగా ఎంపిక చేస్తారండి. ఎంపిక చేస్తే దాని యొక్క అర్థం ఏంటి? నీవు గింజగా ఉండిపోవడానికి వీల్లేదు. గింజమైన నీవు ఒక గొప్ప వృక్షముగా, ఫలసాయముగా, వ్యవసాయంగా నువ్వు మరలా మార్చబడాలి. అందుకోసం ఆయన కొట్టులోనికి తీసుకుంటాడు. కొట్టుని ధాన్యం కొట్టు అనేసరికి, గింజల కొట్టు అనేసరికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు చాలామంది. ఏం చేస్తారండి? గాదని ఇంటికి వేరుగా పెడతారు. ఎలకలు ఏ విధమైనటువంటి కీటకాలు ఎక్కకుండా రాళ్ళ మీద బడ్డీలాగేసి దాని మీద చేస్తారు. చుట్టూ పేడపట్టు పెడతారు, ఏ క్రిమి జారకుండా. దానికి మందులు వేస్తారండి. మందులు వేస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పండిన పంటను అందులో దాస్తారు. అంటే ఏ గింజలైతే ఆ కొట్టులోనికి చేర్చబడతాయో ఆ గింజలు సురక్షితంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పం అది, దేవుని ఉద్దేశం అది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం దేవుని సన్నిధిలో ఆయన ఏ ఉద్దేశం కలిగి ఈ వ్యవసాయమును గురించి ఈ ఉదయకాల సమీప ఆరాధనలో ఈ మాటలు మన ముందు ఉంచారో మనం విన్నాం. దుష్టుడు తన పని ఇప్పుడు చేస్తూనే ఉంటాడు, శత్రువు తన పని ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. కానీ శత్రువుని తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని ఉండాలి, గమనిస్తూ ఉండాలి. గమనించాల్సిన బాధ్యత నీది. శత్రు ప్రవేశము నీ జీవితంలోనికి, కుటుంబంలోనికి లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యజమానిని, దాసులమైన మన మీద ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మనం చేయాల్సిన పని మనం చేస్తే ఆయన చేయాల్సిన పని ఆయన మన పక్షంగా చేస్తాడు. మనల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు, ఎక్కడ సురక్షితమో అక్కడ ఉంచుతాడు. ఆ తరువాత మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్దిపాటి మాటలను బట్టి, చదువుకున్న లేఖనాలను బట్టి దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తూ మన విధులు ఏమిటో, మన ధర్మం ఏమిటో, మనం చేయవలసిన బాధ్యత ఏమిటో, మనం ఎవరితో కలిసి ఉండాలో, మన యొక్క గురి ఏమిటో, మనం చేరవలసిన స్థలం ఏమిటో, చేర్చవలసిన వాడేవిడో, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో అటువంటి ఉన్నతమైన స్థితిలో మనల్ని దేవుడు భద్రపరచులాగున ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్కులు మేము ధ్యానించాము. పరిపూర్ణంగా ధ్యానించడానికి, విస్తరించి బోధించడానికి మా ముందు అనుకూలమైన సమయం లేకపోయినప్పటికీ ప్రభువా నీ సన్నిధిలో ఆరాధించడానికి, నాయనా నీ సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ కొద్ది నిమిషాలు మా ముందు నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నాం. విన్న నీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాల్లో నీ మహిమను ఉంచండి. నాయనా నీ కృపాశీర్వాదములతో వారిని నడిపించి దీవించండి. రాబోయే తరాలకు నిన్ను ఆశ్రయించిన, నిన్ను వెంబడించిన బిడ్డలమైన మేమందరం ఆశీర్వాదకరంగా ఉండునట్లు, మంచి విత్తనముగా నీ కొట్టులోనికి చేర్చబడినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని, దుష్టుడు ఈర్ష్యతో, ద్వేషముతో ఎదుగుదలను చూడలేక వాడు చేస్తున్న ప్రతి కుతంత్రాన్ని అణిచివేసి, నాయనా నీ సన్నిధిలో నీతో ఉన్నప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు మాత్రమే దుష్టుని యొక్క క్రియలన్నింటినీ మేము గుర్తించి మమ్మల్ని మేము కాపాడుకోగలిగేటువంటి పరిస్థితిని మేము కలిగి ఉండగలమని
మీ లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాము. మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ భక్తులుగా మీరు అక్కడి వరకు నమ్మకస్తులుగా ఎదిగే కృప మా అందరికీ దయచేయమని, ఈ వాక్యమైన నిబిడలకు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ, వాక్యము విన్న సర్వలోక పరిశుద్ధులందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.